జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే. కానీ ఏంటంటే మన దౌర్భాగ్యం కొద్దీ వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళ కోరికల కోసమో రకరకాల స్వార్థాలతోనో చాలామంది మతం మారుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ మతం మారిన వాళ్ళు అన్నీ మూసుకొని ఉండకుండా పక్కన వాళ్ళు కూడా జడగొట్టేటంటే వాళ్ళకి ఎక్కిన వైరస్ను అయ్యేది ఆ పిచ్చిని పక్కన వాళ్ళు కూడా ఎక్కించేదానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన అంటే మత మార్పిళ్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తే బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లా బగహా అనే పట్టణంలో ఈ క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు విజయవంతంగా అడ్డుకున్నారు. ఆ సమావేశంలో ఆ క్రైస్తవ మిషనరీలు వైద్య సహాయం అందిస్తామంటూ మభ్యపెట్టి ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి హిందువులు ఆ క్రైస్తవ మిషనరీలకు చెందిన ఆ మత మార్పిడి ముఠాలను పిచ్చి కుక్కలు కొట్టినట్టు తరిమి కొట్టారు. ఇక అసలు విషయానికి వస్తే కొంతమంది ఈ క్రైస్తవ మిషనరీలు బగహా అనే పట్టణంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వీళ్ళు ఏంటంటే ముందే ప్లానింగ్ అనమాట. అంతా వీళ్ళకు సరే మనము ఇట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలా, తెలియని వాళ్ళు అమాయకులు చాలా మంది ఉంటారు మన వాళ్ళలో. ఈ వైద్యం కోసం ఎవరన్నా అడిగినారనుకో అంటే వీళ్ళ ప్లాన్లో భాగంగా మోసపూరితంగా ఈ వైద్య సహాయం పేరిట మతం మార్చేటటువంటి ఈ దిక్కుమాలిన పనులు అయితే ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ ప్రాంతంలోని హిందువులందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. మతం మార్చే పని చేయొద్దంట అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినారు. దాంతో వాళ్ళు ఊరికే ఉంటారా, బాగా ఏదైనా గట్టిగా పడితే కానీ సులభంగా ఊరికే ఉంటారు. దాంతో ఏంటంటే ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఈ ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ మత మార్పిడి ముఠాలను స్థానిక హిందువులందరూ కలిసి మామూలు కాదు తుక్కు కొట్టినారు. ఈ బగహా పట్టణానికి సమీపంలోని ఈ రతన్పుర అనే ప్రాంతం ఒకటి ఉన్నదంట. అక్కడి నుంచి కొన్ని రోజులుగా కొంతమంది ఎవరు ఈ క్రైస్తవ మిషన్లకు సంబంధించిన వాళ్ళు ఆ బగహా ప్రాంతానికి వస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. కొన్ని రోజుల క్రితం మిషనరీలో ఈ బగహాలోనే ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చేటటువంటి అమాయకులైన ప్రజలను వైద్య సహాయం పేరిట ఆకర్షించి మోసపూరితంగా మభ్యపెట్టి ప్రలోభపెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరు ఆ హిందువులందరినీ కూడా మతం మారుస్తున్నారని చెప్పేసి స్థానికులందరూ కూడా మండిపడినారు. కానీ ఇక్కడ విషయం ఇంకేంటంటే ఇరు వాళ్ళు ఏంటంటే అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళు పెద్ద ఎత్తున ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే చెలరేగిపోయినాయి. ఇంకా సమాచారం అందుకున్నటువంటి ఈ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఈ కోపంతో ఉన్నటువంటి హిందువులను బొజ్జగించి ఏదో ఒక విధంగా వాళ్ళను శాంతం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ఏంటంటే కుదరలా. కానీ అక్కడ ఉన్నటువంటి హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో గమనించినటువంటి మిషనరీలు ఇంక నాయనా ఏడు ఉన్నారంటే ఇంక మనల్ని బతకనేరా అని చెప్పేసి బతుకు జీవుడు అంట ఏమిలే అన్ని మూటాముళ్ళన్నీ సర్దుకొని ఇంక తుర్రమని చెప్పి పారిపోయినారు అక్కడి నుంచి. అప్పుడు పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇప్పుడు బీహార్లో ఇది ఏం కొత్త ఏం కాదు. గతంలో కూడా బీహార్లోని చిన్న పట్టణాలు పల్లెటూళ్ళలో గత కొన్నేళ్లుగా ఈ మత మార్పిడి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయంట. అంతేకాదు ఈ నెలలోనే 11వ తేదీన ముజఫర్పూర్ జిల్లాలోని హతోడి అనే ప్రాంతంలో స్థానిక మహిళలను మభ్యపెట్టి వాళ్ళను క్రైస్తవులకి మార్చే ప్రయత్నం కూడా చేసినారు. చూడండి, అంటే నిత్యకృత్యంగా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని హిందువులు అడ్డుకోవడంతో ఈ హిందూ వ్యతిరేక లాగడాలు అయితే కుదరలా. ఈ వరుస సంఘటనలతో విసిగెత్తిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ క్రైస్తవ మాఫియా ముఠాలకు ఎప్పటికప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెబుతూ ఉండడం ఇక్కడ విశేషం అనమాట. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, బీహార్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్నోళ్ళు అనే కాదు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు మతం మారిందే కాక హిందువులను కూడా మతం మార్చడానికి ఏదో ఒక విధంగా ఈ విధంగా వైద్యం పేరుతోనో లేకపోతే వాళ్ళకి ఏదైనా సాయం చేసినట్టో రకరకాలు ఇప్పుడు మోసగించేదానికి వంద దారులు అనమాట. ఏదో ఒక దారిలో ఏదో ఒక రూపంలో ఈ అమాయకమైనటువంటి హిందువులను మతం మార్చేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనా మీ కళ్ళబడినా కూడా ఖచ్చితంగా మీరు ధర్మరక్షణ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.